రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ జరుగుతుంది 2025. ఇది వచ్చేసరికి నవంబర్ 22 స్టార్ట్ అయిందండి. అండ్ నవంబర్ 30th అనేది లాస్ట్ డే. వచ్చేసరికి రాష్ట్రపతి నిలయం బొల్లారం సికింద్రాబాద్. అండ్ దీనికి ఎంట్రీ వచ్చేసరికి లాస్ట్ ఎంట్రీ వచ్చేసరికి 7 PM అండ్ ఫ్రీ ఎంట్రీ అండి. మనకి ఎలాంటి డబ్బులు అనేది ఇక్కడ వేస్ట్ అవ్వదు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ లోనే మనకి గ్యాలరీ ఉంటుంది. మన ప్రెసిడెంట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటాయి. ఈ ఆర్ట్ గ్యాలరీ అనేది ఏంటంటే గుజరాత్, రాజస్థాన్ సైడ్ నుంచి మనకి కల్చర్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ లైవ్ డెమో కూడా ఉంటుంది. ఇది వచ్చేసరికి బ్రిటిష్ కాలంలో కట్టిన బిల్డింగ్ అంటే అండి. అండ్ లోపల కూడా మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఆర్ట్ అనేది మనకి ప్రజెంటేషన్ చేశారు. హ్యాండ్ మేడ్ ఐటమ్స్ కానీ హ్యాండ్లూమ్ సారీస్ కానీ ఇక్కడ మనం చూడొచ్చండి. ప్రతి స్టేట్కి అక్కడ తయారు చేసిన అక్కడ ఇంపార్టెంట్ అయిన ఐటమ్స్ అనేది ఇక్కడ వాళ్ళు లైవ్ డెమో కూడా ఇస్తున్నారు. అలాగే ఇక్కడ మన ఫోటో సెక్షన్ కింద మంచి బెస్ట్ ప్లేస్. మంచిగా ఫోటో సెక్షన్స్ అయితే లెక్కలేనంత ఉన్నాయి. అండ్ ఇక్కడ గ్రీనరీ అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి గుజరాత్ వాళ్ళ స్పెషల్ ఐటమ్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. అక్కడ కోకోనట్ షెల్తో చేసినాయి గుజరాత్ స్పెషల్ సారీస్, లైవ్ డెమో అండ్ సారీస్ ఎలా తయారు చేస్తారు, ఇలా ఇవన్నీ మనం ఒకే ప్లేస్లో చూడొచ్చండి. అండ్ డిఫరెంట్ స్టేట్ కల్చర్ ఒకే ప్లేస్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. మెయిన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూని అవార్డ్స్ వచ్చిన వాళ్ళండి. చాలామందికి అయితే నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే టెనల్ అండి, అండర్ గ్రౌండ్ టెనల్ బ్రిటిష్ టైంలో కట్టింది కదా. అండ్ ఇక్కడ నుంచే మనకి ఫుడ్ అనేది వెళ్తుందంట రాష్ట్రపతి గారి దగ్గరికి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జూట్తో తయారు చేసిన ఫ్లవర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ స్టేట్ సంబంధించిన స్పెషల్ డ్యాన్స్ కల్చర్ యాక్టివిటీస్ అనేది కూడా ఇక్కడ మనకి ప్రజెంటేషన్ అనేది చేస్తున్నారు. అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్తోని గ్రీనరీతో భలే డెకరేట్ చేశారు. అండ్ ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్గానే ఉంది. ప్రతి స్టేట్కి సంబంధించిన ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో డోంట్ ఫర్గెట్ టు విజిట్ దిస్ ప్లేస్.